नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर यह है कि सिटी ब्रॉडबैंड नामी एक सिटी केबल जो इंटरनेट और टीवी के साथ जो ब्रॉडबैंड होता है उसकी ऑफ़िस की ओपनिंग का इनेकाद अमल में लाया गया। ये ऑफ़िस की ओपनिंग डीमार्ट के बाजू जो स्कंदा टावर्स है वहाँ पर रखी गई है। इस मौके पर इस साबिक़ रुकन असम्बली करनूल यम गफ़ूर ने इस ऑफ़िस का इफ्तिताह किया। इस मौके पर सिटी ब्रॉडबैंड के ज़िम्मेदार विजयवाड़ा से भी आए हुए थे। उन्होंने कहा कि एक चैलेंजिंग तौर पर बग़ैर इंटरप्शन के यानी बग़ैर रुकावट के इंटरनेट आपको प्रोवाइड किया जाएगा, जिसमें टीवी वगैरह यानी OTT प्लेटफॉर्म भी दस्तयाब होगा। उन्होंने कहा कि पूरे शहर में फ़ास्ट सर्विस देने के लिए, तेज़ से तेज़ सर्विस देने के लिए और बग़ैर रुकावट के सर्विस देने के लिए सिटी ब्रॉडबैंड तैयार है। इस मौके पर वकील मोहम्मद रफ़ी और उनके भाई और दीगर अहम शख्सियात शरीक रहे। हम आपसे ख्वाहिश करते हैं कि इस ब्रॉडबैंड सर्विस यानी सिटी ब्रॉडबैंड सर्विस से आप भरपूर इस्तेफ़ादा हासिल करें। గతంలో నుంచి కేబుల్ రంగంలో చాలా పాపులర్, ఆ తర్వాత వాళ్ళు ఇంటర్నెట్ రంగంలో కూడా వచ్చారు. దేశవ్యాప్తంగా ఒక ప్రముఖ కంపెనీగా సిటీ డిజిటల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ కర్నూలులో కూడా స్టార్ట్ చేయాలని ఒక ప్రయత్నం చేశాము. ఈరోజు ఇక్కడ ఆఫీస్ ప్రారంభోత్సవం. ఇంకా కన్జ్యూమర్ దగ్గరికి పోయి కన్జ్యూమర్స్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే తరం అంతా కూడా ఇంకా ఇంటర్నెట్ రంగమే, ఇంటర్నెట్తోనే రాబోయే భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్నెట్లో ఇప్పుడు ఏమంటే మొనాపలి పెట్టుకొని కొంతమంది సర్వీస్ బాగాలేకపోయినా తప్పనిసరి కన్జ్యూమర్ సఫర్ అవుతున్నారు. అటు కాకుండా కాంపిటేటివ్గా మెరుగైనటువంటి రేట్లతో మెరుగైనటువంటి సర్వీస్తో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సిటీ డిజిటల్ కంపెనీ వాళ్ళు చేశారు. సూర్యనారాయణ గారు విజయవాడ నుంచి వచ్చారు, ఆయన డైరెక్టరు. ఈరోజు ఈ ఆఫీసు ఇనాగ్రేషన్ గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు. నేను ప్రజలను కోరుకునేది అంటే కర్నూలు ప్రజల్ని ఈ సేవల్ని వినియోగించుకోండి. రేట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా అన్నింటికంటే కూడా మెరుగైనటువంటి రేట్స్తో సిటీ డిజిటల్గా వస్తున్నారు. సర్వీస్ వరకు గ్యారంటీగా మెరుగైనటువంటి సర్వీస్. ఫోన్ చేసే పట్టించుకోరు, సర్వర్ డౌన్ అయినా పట్టించుకోరు అనేది కాకుండా ఎప్పటికప్పుడు మీరు కంప్లైంట్ చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్ మీకు మనిషి వచ్చి అక్కడ అటెండ్ అయ్యేటువంటి పద్ధతిలో ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్గా ఉండేటువంటి వీళ్ళు కృషి చేస్తారు. కాబట్టి మేము అందుబాటులో ఉండి వీళ్ళకు కూడా సహకరిస్తున్నాం, మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కాబట్టి దీన్ని అందరూ ఆదరించాలనేసి నేను కర్నూలు పౌరుని కోరుతున్నాను. సూర్యనారాయణ గారు మేము యాక్చువల్గా పెద్దగా మాట్లాడటం అనేది మాకు అలవాట్లేదు, బట్ మా ఆదర్శ నాయకుడు గఫూర్ గారు పక్కన కూర్చుని మాట్లాడగలగడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. సో ఇకపోతే సిటీ కేబుల్ గురించి ఈ రాష్ట్రంలో కాదు కదా, ఇండియాలో తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అందరికంటే ముందర కేబుల్ టీవీ స్టార్ట్ చేసిన సంస్థ సిటీ కేబుల్. ఇప్పటికి 30 సంవత్సరాలు పూర్తయింది సిటీ కేబుల్ స్టార్ట్ అయ్యి. సిటీ కేబుల్ వాళ్ళ సర్వీసెస్ ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. ఇది కూడా నేషనల్ వైడ్ సర్వీస్, ఇది లోకల్ సర్వీస్ కాదు. ఆల్రెడీ ఢిల్లీ ఆ సైడ్ సిటీ బ్రాడ్బ్యాండ్ ఎప్పటి నుంచో ఉంది, ఒక గత 10 సంవత్సరాల నుంచి ఉంది. కానీ ఇక్కడ సౌత్కి మాత్రం కొద్దిగా లేట్గా తీసుకొచ్చాం. అప్పుడు ఫస్ట్లో ఏపీ ఫైబరు ఇట్లా స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొంత అవసరం ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాము. ఆ తర్వాత ఇక లేదు, స్టార్ట్ చేయాల్సిన సమయం వచ్చింది అనుకుంటే కరోనా వచ్చి కొద్దిగా లేట్ అయింది. కానీ లేట్ అయినా కానీ ప్రస్తుతానికి మా టెక్నాలజీ అది నేను ప్రత్యేకంగా నేను యాక్చువల్గా ఏపీ ఫైబర్లో కూడా నేను ఫస్ట్ కొద్దిగా హెల్ప్ చేశాను వాళ్ళకి. ఒక సంవత్సరాల పాటు ఈ ఫైబర్ టు హోమ్ ఇవన్నీ చేయడంలో. సో మా అనుభవం సిటీ కేబుల్ వాళ్ళ జాతీయ
అనుభవం ఇవన్నీ రంగరించి మన కేబుల్ ఆపరేటర్లకు తెలిసినంతగా ప్రతి ఇంట్లో అవసరాలు కేబుల్ ఆపరేటర్లకు తెలిసినంతగా వేరే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక 15-20 సంవత్సరాల నుంచి మమేకమై ఉన్నారు ఇళ్ళకే సర్వీస్ ఇవ్వటంలో, కేబుల్ టీవీ సర్వీస్ ఇవ్వటంలో. సో అలాగే ఇంటర్నెట్ కూడా అదే స్థాయిలో ప్రతి ఇంటికి అందించుదామని చెప్పేసి మామూలుగా వేరే కార్పొరేట్ కంపెనీలు అయితే కనుక కాల్ సెంటర్లో ఫోన్ చేసి IVRSలో అది నొక్కండి ఇది నొక్కండి ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సర్వీస్ రెక్టిఫై చేస్తానికి వాళ్ళకి టైము రోజు 2 రోజులు అట్లా పడతా ఉంటుంది. అట్లాంటి అవసరం లేకుండా ఎలా అయితే కేబుల్ని సాధ్యమైనంత త్వరగా 1 గంట 2 గంటల్లోనే రిస్టోర్ చేసేటట్టుగా అది కేబుల్ ఆపరేటర్లకు ఒక్కరికే సాధ్యం. అది ఎవరికి సాధ్యం కాదు, ఏ కార్పొరేట్ కంపెనీలకి ఏ వ్యవస్థకి సాధ్యం కాని పని. అందుకనే కేబుల్ టీవీ ఇన్ని సంవత్సరాలకు DTHలు అవి వచ్చినా కానీ నిరాటంకంగా కొనసాగిందంటే అదే కారణం. వాళ్ళ లాస్ట్ మైల్ సర్వీస్ అంటారు దాన్ని. ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పటికప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వచ్చేసి వెంటనే సర్వీస్ ఇవ్వడం అనేది ఆ కేబుల్ ఆపరేటర్ల యొక్క లక్షణం. దానివల్లే ఇన్నాళ్ళు వాళ్ళు వ్యాపారంలో ఉన్నారు, ఎన్ని కార్పొరేట్ సంస్థలు, ఎన్ని DTHలు, ఎన్ని వచ్చినా కానీ. అలాగే ఇప్పుడు ఇంటర్నెట్ను కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా రెక్టిఫై చేయగలుగుతారు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కానీ మీకు. ఎందుకంటే ఎవరు ఇచ్చినా కానీ ఇంటర్నెట్లో ఏదో అంతరాయాలు కలగకుండా ఉండవు. ఎందుకంటే కేబుల్ ఇంక్లూడింగ్ జియో, ఎయిర్టెల్ ఎవరి అయినా కానీ గాలిలో నుంచి స్తంభాల మీద నుంచి వచ్చాయి. ఎప్పుడన్నా తెగి ఏదన్నా ఇంటరప్షన్స్ వచ్చినా కానీ కేబుల్ ఆపరేటర్లు రిస్టోర్ చేసినంత ఫాస్ట్గా ఈ సర్వీస్ని ఎవరు రిస్టోర్ చేయలేరు. అందుకనే ఇది కేబుల్ ఆపరేటర్లు ప్రత్యేకం. ఈ ఇంటికి సర్వీస్ ఇవ్వడంలో నిష్ణాతులు కేబుల్ ఆపరేటర్. సో అందుకని చెప్పేసి కేబుల్ ఆపరేటర్ తీసుకోండి. మా సిటీ బ్రాడ్బ్యాండ్కి కాల్ సెంటర్ ఉంటుంది. ఆ కాల్ సెంటర్ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేయవచ్చు. 24/7 విజయవాడలో కాల్ సెంటర్ ఉంటుంది. మీ కాల్ని సాధ్యమైనంత మట్టికి ఆ ఫోన్ కాల్లోనే మీ కంప్లైంట్ రెక్టిఫై చేస్తానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఏదైనా కేబుల్ తెగిపోయి ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక వెంటనే ఇక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్ తెలియపరిచి వాళ్ళ చేత వితిన్ ½ అవర్ to 1 అవర్లో సర్వీస్ రిస్టోర్ చేయడం అనేది మా స్పెషాలిటీ. మా కాల్ సెంటర్ ఫోన్ చేస్తే IVRS సర్వీస్ ఉండదు, ఇది నొక్కండి అది నొక్కండి అనే ఉండదు. డైరెక్ట్గా ఫోన్లోనే మాట్లాడతారు. ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు. మీ రోటర్ మీద గ్రీన్ లైట్ ఉందా, రెడ్ లైట్ ఉందా అని అడిగి దాని ప్రకారంగా సాధ్యమైనంత మట్టికి వాళ్ళే రెక్టిఫై చేస్తారు. ఒకవేళ అక్కడ అవని పక్షంలో ఇక్కడ లోకల్ ఆపరేటర్కి చెప్పి ఏదైనా వైర్ తెగిపోవటం ఇట్లాంటివి అయితే కనుక వెంటనే చేస్తారు. సో మేము ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వీస్ ఇది. కేబుల్ తోటి మేము మన్ననలు పొందాము, ప్రజల మన్ననలు. అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్తో కూడా ప్రజల మన్ననలు పొందాలని చెప్పేసి మా తాపత్రయం. మాకు ఒక బాధ్యత ఉంది. ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరించిన కేబుల్ టీవీలో మమ్మల్ని ఆదరించిన కస్టమర్లకు ఇంటర్నెట్ కూడా ఎటువంటి వ్యత్యాసం లేకుండా ఎయిర్టెల్, జియోలు ఇచ్చే సర్వీసులు కంటే సమానమైన స్థాయిలో సర్వీసులు అందజేయటం ఒక బాధ్యతతోటి. ఎందుకంటే మాకు కస్టమర్స్ తోటి 30 సంవత్సరాల రిలేషన్. ఆ రిలేషన్ని మేము చెడగొట్టుకోము. ఇవాళ వేరే దీన్ని ఒక వ్యాపారాత్మకంగా చూసి దాన్ని మేము చెడగొట్టుకుంటాం మా లక్ష్యం కాదు. ఎలా అయితే కేబుల్ టీవీ తోటి ప్రజలను మెప్పించామో అలాగే ఇంటర్నెట్ సర్వీస్తో కూడా ప్రజలను మెప్పించాలని మా ఉద్దేశం. సో దయచేసి అందరూ కస్టమర్లు మా కేబుల్ ఆపరేటర్లను ఆదరించి ఈ సర్వీసెస్ తీసుకుంటే వాళ్ళకి వాళ్ళంతా ఒక స్వయం ఉపాధి మీద బతుకున్న వాళ్ళని మీరు చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ప్లస్ ఈ సర్వీసెస్ మీకు తేడా డెఫినెట్గా తెలుస్తుంది కేబుల్ ఆపరేటర్లకి మిగతా వాళ్ళకి వాడిన దాన్ని బట్టి. దయచేసి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి కస్టమర్లని కేబుల్ టీవీ సర్వీసెస్ కూడా ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా కేబుల్ టీవీతో పాటు మాయే తీసుకుని మీరు 2 సర్వీసుల్ని మీరు ఆనందిస్తారని చెప్పేసి మేము ప్లాన్స్ ఏమన్నా ప్లాన్స్ అనేవి ఇప్పుడు మార్కెట్ సెట్ అయిపోయి ఉంది. రిలయన్స్, ఎయిర్టెల్ వాళ్ళు ఏమైతే ప్లాన్స్ ఇస్తున్నారో ఎవరైనా కానీ అయ్యే ప్లాన్స్ ఇవ్వాల్సిందే. ఇంకా అంతకంటే మెరుగ్గా ప్రైసింగ్ అలాగంటే తగ్గించో లేకపోతే ఎట్లా ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు ఈ జియో ఉందనుకోండి, అంటే ఇవన్నీ చెప్పొచ్చో చెప్పకూడదు, ప్రత్యేక బ్రాండ్ నేమ్లు వాడి 30 Mbps స్టాండర్డ్, కానీ మేము మాత్రం 40 Mbps ఇస్తున్నాము. అట్లా కొంతమంది ఇస్తున్నారు 40 Mbps కూడా.
సో 40 Mbps ఉంటుంది, 60 Mbps ఉంటుంది, 100 Mbps ఉంటుంది. ప్రత్యేకంగా కొద్దిగా తక్కువ కస్టమర్లకి 20 Mbps ప్లాన్లు కూడా ఉంటాయి. అలా కాకుండా 300 Mbps ప్లాన్లు ఇలాంటివి కూడా ఉంటాయి. కాకపోతే అవి కొద్దిగా కొంత టైం అయిన తర్వాత అవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్ని ఇప్పుడు ఎయిర్టెల్, జియో వాళ్ళు ఇచ్చినట్టు ఓటీటీ సర్వీసులు అన్నీ అవి కూడా మేమే ఇస్తున్నాము. ఆ ఓటీటీ సర్వీసులు కూడా మా దగ్గర నుంచే పొందొచ్చు. ఇవే కాకుండా ఇది సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఇంటర్నెట్ అనేది. ముందు హోమ్ ఆటోమేషన్లో కూడా ఈ కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి హోమ్ ఆటోమేషన్లో కూడా వీళ్ళందరినీ తీసుకొచ్చి, హోమ్ ఆటోమేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అది పెద్ద ఆస్తి పరులు అంటే బాగా రిచ్ పీపుల్ సర్వీసెస్ లాంటివి అనుకుంటున్నారు. కాకపోతే మామూలు సామాన్యమైన గృహాలలో కూడా హోమ్ ఆటోమేషన్ సర్వీసెస్ చిన్నవి ఉన్నాయి. ఆ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్లు చాలా చక్కగా ఇవ్వగలుగుతారు. మెల్లగా ఇది సక్సెస్ అయిన తర్వాత మూడో అంకంగా హోమ్ ఆటోమేషన్ సర్వీసెస్లో కూడా సిటీ బ్రాడ్బ్యాండ్ ప్రవేశిస్తుంది. అది ఎంత మట్టికి ఎవరు చేయట్లేదు. అది మేము ఈ కేబుల్ ఆపరేటర్ ద్వారా అది కూడా సాధిద్దామని చెప్పి చూస్తున్నాం. ఈరోజు సిటీ బ్రాడ్బ్యాండ్ నాణ్యతకు మారుపేరు బ్రాండెడ్ అయినటువంటి సిటీ బ్రాడ్బ్యాండ్ ఆఫీస్ ఓపెనింగ్ ఇక్కడ చేయడం జరిగింది. ఈ సిటీ బ్రాడ్బ్యాండ్ ద్వారా కర్నూలు ప్రజలకు నాణ్యమైన సేవలు అత్యంత తక్కువ వ్యవధిలో ఏదైనా సమస్య ఉంటే రెక్టిఫై చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా కేబుల్ ఆపరేటర్ల సహకారము అట్లాగే కంపెనీగా కూడా మేము డైరెక్ట్గా టెక్నీషియన్స్ను మ్యాన్ పవర్ని పెట్టుకొని మేము సేవలు ప్రజలకు అందజేస్తాము. నాణ్యత, సర్వీసు, సేవ, నాణ్యత ఇది మా ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నాము. ఇక ప్యాకేజీ ఈ రేట్ల విషయంలో కంపెనీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పోతాము. అది కూడా మేము పరిశీలించమైనది. కార్పొరేట్ సంస్థలతో పాటు పోల్చినప్పుడు తక్కువ రేట్తోనే కానొస్తుంది. అందుకోసం మేము ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధపడినాము. కంపెనీ వాళ్ళతో అప్రోచ్ అయ్యి ఇలా ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి మా సేవలను వినియోగించుకొని కర్నూలు ప్రజల్లో ఒక అత్యంత విషాదకరమైన బాధ ఏమంటే ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు సర్దుకుపోయే స్వభావం ఎక్కువ ఉంది. మేము ఆ సర్దుకుపోయే స్వభావం నుంచి అందరికీ సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి కర్నూలు ప్రజలందరూ మమ్మల్ని సహకరించమని కోరుతున్నాము. అట్లాగే ఈ ఓపెనింగ్కి వచ్చినటువంటి సూర్యనారాయణ గారు డైరెక్టర్ సిటీ డిజిటల్, అట్లాగే ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు, నిర్మలా గౌతేశాయ్ గారు, వీళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీళ్ళు మా సేవల్ని ప్రజల వరకు తీసుకోవడంలో సహకరించినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులందరూ వచ్చినందుకు మీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిటీ బ్రాడ్బ్యాండ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. సిటీ నెట్వర్క్కి ఈ ప్రాంతంలో కానీ లేకపోతే దేశంలో ఒక మంచి పేరుంది. 2014లో కర్నూలు జిల్లాలో మొట్టమొదటిసారిగా సిటీ కేబుల్లోకి అంటే కేబుల్ నెట్వర్క్లకి సిటీ నెట్వర్క్ తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ అందరికంటే మించి క్వాలిటీగా చాలా బాగా పిచ్చినటువంటి నెట్వర్క్ ఏదైనా ఉందంటే ఇది సిటీ నెట్వర్క్. అలాగనే బ్రాడ్బ్యాండ్లో కూడా అట్లాంటి క్వాలిటీ తీసుకున్నటువంటి నెట్వర్క్ ఈరోజు సిటీ నెట్వర్క్ బ్రాడ్బ్యాండ్ ఉంది. అందుకోసం కర్నూలు నగర ప్రజలకు ఎందుకంటే గతంలో ఇక్కడ కేబుల్ నెట్వర్క్లో మోనోపోలి నుంచి నివారించింది సిటీ నెట్వర్క్. ఇప్పుడు కూడా బ్రాడ్బ్యాండ్లో మోనోపోలి నుంచి నివారించడానికి సిటీ బ్రాడ్బ్యాండ్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి నగర ప్రజలు నేను కోరుతా ఉన్నాం, చాలా నాణ్యతతో కూడుకున్నది, అట్లే తక్కువ ప్రైస్తో ఎక్కువ MBPS వచ్చేలాగా, అట్లా ఏదో ధన్యవాదం పిక్చర్ త్వరగా డౌన్ అయ్యేలాగా ఏదైనా కావాలంటే కూడా వెంటనే డౌన్ అయ్యేలాగా తీసుకోవడం కోసం ఈ బ్రాడ్బ్యాండ్ ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికంటే మించి ఈరోజు దేశంలో మర్చిపోయినట్లు సిటీ నెట్వర్క్ కాబట్టి ఆ నెట్వర్క్ కర్నూలు నగరం రావడం చాలా ఆనందదాయకం. అందుకోసం సిటీ కేబుల్ నెట్వర్క్లు ఏ రకంగా అయితే ఆదరించారో బ్రాడ్బ్యాండ్ కూడా ఆ రకంగా ఆదరించి తక్కువ ఖర్చుతో మీరు ఆనందాన్ని పొందాలి. అంటే మీ అవసరాలు కూడా ఈరోజు నెట్వర్క్ యొక్క ప్రాధాన్యత, ఇంటర్నెట్ యొక్క ప్రాధాన్యత చాలా అవసరం విద్యార్థులకు, ప్రధానంగా ఈరోజు ఆఫీసులకు చాలా ఉపయోగం కాబట్టి దాన్ని ఉపయోగించుకోవడం కోసం నగర ప్రజలందరూ కూడా ఆదరించి ఆ రకంగా స్వాగతించి దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.